ఇటు విజయవాడ హైదరాబాద్ హైవే. యా. సో అది కాస్త మళ్ళీ మార్కెట్లో బాగా అనిపిస్తుంది. అవును. అటువైపు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అటుపక్క ట్రిపుల్ ఆర్ వస్తుంది, ఇటుపక్క హైదరాబాద్ అమరావతి మరింత దగ్గర అవుతుంది. సో ఫ్యూచర్ కూడా అటువైపే కనిపిస్తుంది అంటున్నారు. ఏంటి ఒకసారి మాకు వివరించి? యా అండి, డెఫినెట్గా. యాక్చువల్గా చాలా పొటెన్షియల్ ఉన్న హైవే విజయవాడ అండ్ హైదరాబాద్ అండ్ విజయవాడ హైవే. ఇప్పుడు న్యూ క్యాపిటల్ అమరావతి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగు క్యాపిటల్స్ని రెండింటిని కనెక్ట్ చేయాల్సిన ఆస్కారం ఏర్పడింది. సో నవ్వు 8 లైన్ వర్క్ జరుగుతూ ఉంది, ఇప్పుడు జరుగుతూ ఉంది. అలాగే రెసిడెన్షియల్గా స్థిరపడాలనుకునే వాళ్ళకి ఎఫర్టబుల్ ప్రైజెస్లో ఇప్పుడు విజయవాడ హైవేలో ఉన్నాయి. సో వెస్ట్లో ప్రైజెస్ పెరిగినాయి, మీకు తెలియదేం కాదు. సో ఎస్, వెస్ట్లో పర్చేజ్ చేసేవాళ్ళు వెస్ట్లో పర్చేజ్ చేస్తారు. ఎఫర్టబుల్ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు టువర్డ్స్ విజయవాడ హైవే మూవ్ అవ్వచ్చు. చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ నియర్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా మంచి వెంచర్స్ ఉన్నాయి. ప్లస్ రీసెంట్గా 4 days బ్యాక్ వచ్చిన రోడ్ న్యూస్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అండ్ సిబిఎన్ ఆల్సో ఈవెన్ 4th సిటీని కూడా అమరావతి కనెక్ట్ చేయడానికి ఒక రోడ్ ప్రపోజ్ చేశారు. ఇది గేమ్ చేంజర్. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ అండి, తెలంగాణకి పోర్ట్ లేదు. సో ఇట్ నీడ్స్ ఎ డ్రై పోర్ట్. డ్రై పోర్ట్ ఎక్కడ వస్తుంది? కోదాడ, సూర్యాపేట ప్రాంతంలో వస్తుంది. తెలంగాణ లాజిస్టిక్స్ అన్నీ సూర్యాపేట, కోదాడ డ్రై పోర్ట్లో డంప్ చేసి అక్కడి నుంచి పోర్ట్ రోడ్ ఒకటి మచిలీపట్నం వరకు డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఉన్న రోడ్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఈ విజయవాడ అండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి, రియల్ ఎస్టేట్ సెక్టర్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో విజయవాడ హైవే మనం రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ చూడబోతున్నాం బికాజ్ ఆఫ్ దిస్ కనెక్టివిటీ ఇష్యూస్. అలాగే ఈ ఎల్బీ నగర్ ఈ ప్రాంతాలని సాగర్ హైవేని కనెక్ట్ చేస్తూ గుంటూరు వరకు కూడా ఒక ప్రపోజ్డ్ రోడ్ ఉంది. సో ఫ్యూచర్ సిటీ అండ్ ద న్యూ గ్లోబల్ సిటీ అమరావతి కనెక్ట్ కాబోతున్నాయి. అలాగే పోర్ట్స్ కనెక్ట్ కాబోతున్నాయి. తెలంగాణ డ్రై పోర్ట్ అండ్ మచిలీపట్నం పోర్ట్ కనెక్ట్ కాబోతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అక్కడ? ఏంటి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అండి లోయెస్ట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. 6,000 నుంచి దొరుకుతుంది విజయవాడ హైవేలో. డిపెండ్స్ ఆన్ లొకేషన్, రీసేల్ ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయగలిగితే. సో అరౌండ్ 10,000-15,000 నుంచి సిటీకి నియర్ వస్తున్న కొందికి ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. 20,000, 25,000. సో అఫోర్డబుల్ ప్రైస్లో మీరు ఒక ల్యాండ్ పర్చేజ్ చేసుకోవాలి, 1-2 yearsలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే డెఫినెట్గా మీకు విజయవాడ హైవేలో ల్యాండ్స్ దొరుకుతాయి. ప్లస్ ఒక బెల్ట్ తీసుకుంటే ఇప్పుడు మనకి గట్కేసర్ని విజయవాడ హైవేని వయా యదులాబాద్ కనెక్ట్ చేస్తూ ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లో ఇప్పటికి కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో భూదాన్, పోచంపల్లి ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇప్పటికీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వెంచర్స్ ఉన్నాయి, ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఆ ఏరియాని ఐడెంటిఫై చేయొచ్చు, ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు వరంగల్ హైవేకి విజయవాడ హైవేకి మిడిల్లో ఉంటారు. సో అది చాలా గ్రో అవుతూ ఉంది ఆ ఏరియా. అలాగే రీజనల్ రింగ్ రోడ్కి నియర్ విజయవాడ హైవే దగ్గర చాలా గ్రోత్ ఉంది. ఇప్పుడు విజయవాడ హైవే ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయిందండి? ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా హౌసింగ్ వచ్చింది కదా. సో రామోజీ ఫిలిం సిటీ నియర్ బై కూడా మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లో హైవే ఫేసింగ్లో కూడా బిలో 10,000 ప్రీమియం వెంచర్స్లో మీకు ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. ఎస్, డ్రై పోర్ట్ రాబోతున్న ప్రాంతం. సో సూర్యాపేట, కోదాడ మీకు తెలిసిందే కదా, 2 tier సిటీస్, బిజినెస్ సిటీస్, హై పొటెన్షియల్ ఉన్న సిటీస్. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు చాలా ప్లేసెస్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న అవకాశం ఏంటంటే మీరు బల్క్లో ల్యాండ్ పర్చేజ్ చేయడానికి కూడా ఈ హైవేలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎవ్రీబడి కెన్ ఎకరాల్లో కూడా దొరుకుతాయి. ఈ ఏరియాను మీరంతా అందరూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి బందర్ రోడ్. ఎప్పటికీ డిమాండ్ ఉండే ప్లేసే. ఎందుకంటే ఇప్పుడు మన బెంగళూరు హైవేకి ఎలా ఉంటుందో బందర్ రోడ్ కూడా ఇప్పుడు మంచి డిమాండ్ అనేది అంటారు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ మార్కెట్? అక్కడ ప్రైస్ ఎలా ఉంది? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బందర్ రోడ్? టోటల్ అమరావతిలో రియల్ ఎస్టేట్ హాట్ మార్కెట్ ఏది ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే బందర్ రోడ్డే. మన సన్సిరీ వాళ్ళు కావచ్చు, భ్రమణ, హరివిల్లు ఇలాంటి ప్రీమియం డెవలపర్స్ అందరూ అమరావతిలోనే వర్క్ చేస్తున్నారు. ఈ కొందరు హౌసింగ్ కావచ్చు.
సో ఇప్పుడు కంకిపాడు ఆ సరౌండింగ్స్లో తీసుకుంటే మీకు అరౌండ్ 15,000 నుంచి 25,000, అంటే కంకిపాడు సబ్ ఏరియాస్ కూడా ఇంక్లూడ్ చేసి, ఈవెన్ పోరంకి లాంటి ప్రాంతాలు, పెనంలూరు లాంటి ప్రాంతాల్లో, పెనంలూరు నుంచి కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగితే అరౌండ్ 25,000లో మనకు మంచి ప్రీమియం ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. మీకు ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో కావాలి అంటే ఆఫ్టర్ కంకిపాడు అండి. కంకిపాడులో హైవేకి నియర్, విలేజెస్కి నియర్ ఉన్న వెంచర్లో మీకు 10,000లో కూడా అప్రూవ్డ్ వెంచర్స్లో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ జరుగుతున్న మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే ఇది పోర్ట్ హైవే, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 6 లైన్ ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. అలాగే హైదరాబాద్ విజయవాడ హైవేని ఈ పోర్ట్ హైవేకి కనెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది గేమ్ చేంజర్. ప్లస్ టోటల్ విజయవాడ సిటీ మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ మచిలీపట్నం దగ్గర కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా మంచి వెంచర్స్ వచ్చినాయి రీసెంట్ టైమ్స్లో. 10,000 per square yard. డిపెండ్స్ అండి, సిటీకి నియర్ అయితే అరౌండ్ 15,000, 20,000, సిటీకి కొంచెం దూరంగా అయితే 10,000. పామరు, తెనాలి ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి కదా, 2 tier cities. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మీకు 10,000 నుంచి 20,000, 25,000లో, అంటే ఇంక్లూడింగ్ సబ్ ఏరియాస్ నేను చెప్పేది. తెనాలి దగ్గర 15,000 అన్నారు అనొద్దు, మళ్ళీ సబ్ ఏరియాస్ను కూడా గురించి కూడా చెప్తున్నాను. అట్లా మీకు ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. సో బందర్ రోడ్ అనేది ప్రామిసింగ్ మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్లో. ప్లస్ పోర్ట్ గేమ్ చేంజర్. అట్లా విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరి రోడ్ ఉంది. సో ఏంటి సార్ ఈ మార్కెట్? ఇప్పుడు అందరూ ఎవరైనా సరే ఫస్ట్ గుర్తొచ్చేది, ఫస్ట్ ప్లేస్ ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలంటే ఈ ప్లేసే. బికాస్ దాదాపు రెండు సిటీలు కలిసిపోయే ఉన్నాయి. విజయవాడ గుంటూరు అండి, ఇది యాక్చువల్గా అమరావతి అనౌన్స్ చేయకముందే డెవలప్ అయిన ప్రాంతం. ఈ ప్రాంతం తాడేపల్లి ఇదంతా పార్ట్ ఆఫ్ సిటీ అయిపోయింది. సో ఇప్పుడు ప్లాటింగ్ విషయానికి తీసుకుంటే తాడేపల్లి ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు, న్యూ వెంచర్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది అక్కడ. తాడేపల్లి తర్వాత మనం తీసుకుంటే మంగళగిరి వరకు నాగార్జున యూనివర్సిటీ దగ్గర అండి మేజర్ మార్కెట్. కాజా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాజా బేసిక్ ప్రైస్ 25,000 అండి. 25,000కి ఒక 2-3,000 వేరియేషన్లోనే ఆ ప్రాంతంలో దొరుకుతుంది. ఏ వెంచర్ తీసుకున్నా అంతే ఉంటుంది ప్రైస్, 25, 24 లేకపోతే 26, 27, డిపెండ్స్ ఆన్ డెవలపర్. అలాగే కంతేరు ప్రాంతంలో కూడా ఇలాగే ఉన్నాయి. కొంచెం బిలో 20,000లో కూడా కంతేరులో దొరుకుతాయి. ఇలా ఈ స్ట్రెచ్లో ఎక్కడ తీసుకున్నా కూడా గుంటూరు వరకు ఇవే ప్రైజెస్ ఉన్నాయి. కొంత వెర్టెక్స్ వాళ్ళ వెంచర్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయి, ఇంటర్నల్ ఉంటాయి, అవైతే అరౌండ్ 15,000 అట్లా దొరుకుతాయి. అగైన్ మళ్ళీ మీరు గుంటూరు సిటీ నియర్ వెళ్తే వెంచర్స్ చాలా తక్కువ ఉన్నాయి, అక్కడ ప్రైజెస్ మళ్ళీ అగైన్ 25,000, 30,000 అలా నడుస్తూ ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ లొకేషన్ అండి. మనం సబ్ ఏరియాస్ కంటే ఇంటర్నల్గా మూవ్ అవ్వగలిగితే మీరు 10-15,000లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అట్లా. ప్లస్ రైట్ సైడ్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అంత క్యాపిటల్ ఏరియా కదా, ఆ హైవేకి రైట్ సైడ్ ఉన్నదంతా క్యాపిటల్ ఏరియా, లేకపోతే క్యాపిటల్కి నియర్ బై ఏరియా. సో మినిమం 20,000 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కొంచెం ఇంటర్నల్గా ట్రావెల్ చేయగలిగితే ఎఫోర్డబుల్ ప్రైసెస్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అరౌండ్ 10,000 per square yard, 15,000 per square yard.